Hi, Nenu Rakul. This film that we're doing right now is being produced by Gemini Film Circuit, Anandi Arts, and it's a really nice character that I'm playing. This is something very unusual. Chala baundi character. అబ్బాయిలు రీఛార్జ్ కార్డ్ ని గోకినంత ఈజీగా అమ్మాయిని గోకడానికి ట్రై చేస్తారు. Talking about the director, I think he has a fantastic script in place. This is one of the finest stories that I've ever heard. Chota K. Naidu being our director of photography, I think it's an honor to be working with him in in your initial stages of your career. He makes you look great, and he's also very, very energetic. Sandeep as an actor, I think as a co-actor is great because he's a great friend also, and the chemistry is pretty easy because we get along well. And the good thing about him is that he keeps giving me inputs. He keeps giving me feedbacks as to where I should improve, what I should do. Helps me a lot with my Telugu. So yeah, I'm having a great time shooting this, and I hope you guys really like watching the movie. ముందులే ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ బస్ లో ఉండడానికి నేను ఒప్పుకోను. బాస్, ఎవరు నువ్వు? ఎక్కడికి? నిన్న అడిగేది ఎక్కడ తీసుకెళ్తున్నా? చీకటి పడితే నీలో ఉన్న చీటర్ బయటకు వస్తాడన్న విషయానికి ప్రత్యక్ష సాక్షిని. I think in this film I've had great scenes to do. It's an overnight journey, and with a lot of events, there's a ton of events. So one after the other, something's happening. It's on the run. So I think one of the best scenes was where I really enjoyed when I'm running after the train. So it was the first time I got to do something like this, where the train is moving and I was running around with the train. I'm doing 2 Telugu projects right now. The other one is with Adi. And besides this, I've done 2 Tamil films. I'm working on my 3rd Tamil film, which is the remake of Ala Modali Hindi with Gautam Karthik. Besides this, I'm doing a Hindi film too. So yeah, I hope to work more in Telugu. Also, ఈ మూవీలో హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ ఉంది. So I hope I live up to it. I hope you guys really enjoy the movie. It's a very fun, young and energetic film. So please watch it and please like it. నేను ఈ స్టోరీ అనుకున్నప్పుడు సందీప్ కిషన్ సూట్ అవుతాడని అనిపించింది. సో ఫస్ట్ నేను సందీప్ కిషన్కి నెరేట్ చేశాను. తర్వాత చోటా గారికి నెరేట్ చేయడంతో చోటా గారు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి కిరణ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. కిరణ్ గారికి కథ చెప్పడం ఫస్ట్ టైం విన్న తర్వాతనే ఆయన షూట్కి వెళ్దాం అని చెప్పడంతో ఈ మూవీ బిగిన్ అయింది. ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్తున్నాడు. అమ్మాయిగా పుట్టడం ఆలస్యం, ప్రతి ఒక్కరూ స్టేట్ ర్యాంకర్ అనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటారు. డ్రైవర్ రాని ఆన్ ద డ్యూటీ. సార్
ఎక్కడున్నారు సార్? ఇంకో 10 నిమిషాలు తిరుపతి రాబోతుంది. బాగా సూట్ అయ్యాడు క్యారెక్టర్కి బేసిక్గా. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే బేసిక్గా ఇది ఓవర్ నైట్ స్టోరీ, వన్ డేలో జరిగే స్టోరీ. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. మీరు ఏ కోచ్లో ఉన్నారు సార్? నేను అసలు కోచ్లోనే కాదు, ట్రైన్లోనే లేనండి. ఫైన్ కట్టక్కర్లేదు కానీ ఫైన్ గా ఓ మంచి కవిత చెప్పబోయా. కవిత. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో. మరి నీ ఇంటర్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది. నా బతుకు డేంజర్ లో ఉంది. ఈ మూవీకి రమణ్ గోగుల్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా కోఆపరేటివ్, మంచి ట్యూన్స్ ఇచ్చారు. సో ఆ పాటలు, ఒక పాట శ్రీమణి గారు, ఒక పాట వచ్చి శ్యామ్ గారు రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీన్ ఏంటి అనేది అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్, దానికి కరెక్ట్గా ఏమేం కావాలో అవన్నీ ఇచ్చే ప్రొడ్యూసర్. అంటే నేను స్టోరీ నరేట్ చేసిన రోజు, ఆ ఒక్కరోజు పరిచయంతోనే మూవీ బిగిన్ చేసాం. ఆ ట్రావెల్లో చాలా దగ్గర అయ్యారు. దయచేసి వినండి, కాచిగూడ నుండి చిత్తూరు వెళ్ళవలసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 3వ నెంబరు ప్లాట్ఫామ్ ఉండండి. ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ చెన్నైలో కోర్స్ చేశాను, 2 years కోర్స్. మా నాన్న మేర్లపాక మురళి అని నావల్ రైటర్. సో చిన్నప్పటి నుంచి కూడా చదవడం, బుక్స్ అంతా చదవడం, రాయడం అలవాటైంది. సినిమాకి ఏం కావాలి అని అందరూ అర్థం చేసుకున్నారు. మా ప్రొడక్షన్ మేనేజర్ నాగేశ్వరరావు గారు, మా కో డైరెక్టర్ పుల్లారావు గారు, నా అసిస్టెంట్స్ వరప్రసాద్, నందిని, శ్రావణ్, అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. బేసిక్గా మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు, అందరూ చాలా కోఆపరేట్ చేసి సినిమా చాలా బాగా రావడానికి చాలా హెల్ప్ అయ్యారు. కొడుకు లేకపోయినా బాధపడిన గానీ క్రమశిక్షణ లేకపోతే నేను తట్టుకోలేను. మనిషిలో ఉన్నా మనం రోజు స్నానం చేసినంత సహజంగా అవతల వాడికి సాయం కూడా చేయాలి. ఇప్పుడేంటి, నేను ఒక తప్పు చేస్తేనే మీ అందరికీ దూరం అయ్యేది. మూవీ నేను రాసుకున్న దాన్ని ఒక 10 times బెటర్గా తీసింది చోటా గారు. బేసిక్గా అంటే నా విజన్ని అర్థం చేసుకుని చాలా, అంటే ఒక చిన్న సినిమాని చాలా పెద్ద సినిమా రేంజ్కి తీసుకెళ్లారు. ఇలాగైతే బ్రేక్ వేస్తారా? బ్రేక్ నేనే అనే రూల్ ఏముంది, ఎవడి కాలుకు దొరుకుతాడే అని. ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? నాది కొత్త కాలర్ ట్యూన్, ఎవరు వినకపోతే నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుందని. బేసిక్గా మూవీ బాగా వచ్చింది, హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా సినిమా, మా సినిమా, కిరణ్ గారి సినిమా, చోటా గారి సినిమా, సందీప్ సినిమా, అందరి సినిమా ఇది బేసిక్గా. సో హిట్ అవ్వాలని, హిట్ అయితే ఇంకా మంచి మూవీస్ వస్తాయని షూర్గా నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
రేపు పొద్దున మా అన్న పెళ్ళి, నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా? గట్టి కొడితే వచ్చేది రక్తం, ఇంకా గట్టి కొడితే పోయేది ప్రాణం. ఈ రెండూ కాకుండా మన్నించి వదిలేయడమే మానవత్వం.